తెలివిగా ధనవంతులు కావడం ఎలా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ అందరూ ధనవంతులు కాలేరు. ఎందుకో తెలుసా? చాలా మంది కష్టపడి సంపాదిస్తారు, కానీ తెలివిగా పెట్టుబడి పెట్టరు. కొందరు లక్షలు సంపాదించిన నెలాఖరుకు చేతిలో రూపాయి కూడా మిగలదు. మరికొందరు సాధారణ జీవితంతోనే కోట్ల రూపాయలు ఆస్తులుగా సృష్టిస్తారు. ఈ ఇద్దరి మధ్య తేడా ఒకటే, డబ్బు సంపాదించడం కాదు, డబ్బుని ఎలా పని చేయించాలో తెలుసుకోవడం. ప్రపంచంలోని ధనవంతులందరూ ఒక సీక్రెట్ ఫాలో అవుతారు. వారు మొదట డబ్బు కోసం పనిచేస్తారు, ఆ తర్వాత డబ్బుని తమ కోసం పనిచేసేలా చేస్తారు. అసలు నిజమైన ఆస్తి అంటే ఏమిటి? అప్పు అంటే ఏమిటి? చాలా మంది జీవితాంతం చేసే అతిపెద్ద ఆర్థిక తప్పు ఏమిటి? బంగారం నిజంగా మంచి పెట్టుబడేనా? ఆభరణాలు కొంటే ధనవంతులు అవుతామా? గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? గోల్డ్ కాయిన్స్ కొనడం మంచిదా? వెండిలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి లాభాలు ఉంటాయి? ఈ వీడియో చివరి వరకు చూస్తే సంపద సృష్టి గురించి మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందు ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. ఒకే కంపెనీలో ఇద్దరు స్నేహితులు ఉద్యోగంలో చేరారు. ఇద్దరికి ఒకే జీతం, ఒకే వయసు, ఒకే జీవన శైలి. 15 సంవత్సరాల తర్వాత ఒకరు ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నారు, మరొకరు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? కారణం, ఒకరికి డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు, మరొకరికి డబ్బును పెంచుకోవడం తెలుసు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే సంపద సృష్టి. చాలా మంది ఆస్తి అంటే ఏమిటో కూడా సరిగ్గా అర్థం చేసుకోరు. పేరు మీద ఉన్న ప్రతి వస్తువును ఆస్తి అని భావిస్తారు, కానీ ఆర్థిక నిపుణులు మాత్రం వేరే విషయం చెబుతూ ఉన్నారు. మీ జేబులోకి డబ్బు తీసుకువచ్చేది మాత్రమే నిజమైన ఆస్తి. మీ జేబులో నుంచి డబ్బు తీసుకువెళ్తే అది ఆస్తి కాదు, బాధ్యత. ఉదాహరణకు, అద్దె వచ్చే ఇల్లు, లాభాలు ఇచ్చే వ్యాపారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, ఇవన్నీ దీర్ఘకాలికంలో సంపదను పెంచే ఆస్తులుగా పరిగణించవచ్చు. కానీ ప్రతి నెల ఖర్చు మాత్రం పెంచే వస్తువును ఆస్తి అని భావించడం చాలా పెద్ద పొరపాటు. మన దేశంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే, సంపద అంటే ఖరీదైన వస్తువులని చాలా మంది అనుకుంటారు. పెద్ద ఇల్లు, పెద్ద కారు, ఖరీదైన ఫర్నిచర్, ఖరీదైన మొబైల్, ఇవన్నీ ఉంటే మనం ధనవంతులం అవుతామని భావిస్తారు. కానీ నిజమైన ధనవంతుడు బయట కనిపించడు. అతని పెట్టుబడిలో కనిపిస్తాడు, అతని బ్యాంక్ బ్యాలెన్స్ లో కనిపిస్తాడు, అతని ఆదాయం వచ్చే ఆస్తుల్లో కనిపిస్తాడు. ఇప్పుడు బంగారం గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, పెళ్లిలు, శుభకార్యాలు, ప్రతి సందర్భంలో బంగారం కొనడం ఆనవాయితీగా చాలా మంది బంగారం కొంటే డబ్బు సేవని భావిస్తారు. ఇందులో కొంత నిజం కూడా ఉంది, ఎందుకంటే వేల సంవత్సరాలుగా బంగారం తన విలువను నిలబెట్టుకుంటుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కరెన్సీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, కానీ బంగారం విలువ మాత్రం పూర్తిగా మాయమైపోలేదు. గత కొన్ని సంవత్సరాలను పరిశీలిస్తే బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. ఒకప్పుడు 10 గ్రాముల బంగారం ధర 30,000 రూపాయల పరిధిలో ఉండేది. ప్రస్తుతం అదే ధర లక్షల రూపాయల దిశగా చేరుకుంది. అంటే దీర్ఘకాలంలో బంగారం విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయని గత చరిత్ర చెబుతోంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, బంగారం ప్రతి సంవత్సరం ఒకేలా పెరగదు. కొన్నేళ్లు ధరలు తగ్గవచ్చు, కొన్నేళ్లు స్థిరంగా ఉండవచ్చు. అందుకే బంగారాన్ని తక్కువ కాలం కోసం కాదు, దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలి. ఇప్పుడు చాలా మంది చేసే పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. బంగారం అంటే ఆభరణాలే అని భావించడం. పెళ్లి కోసం, వేడుకల కోసం ఇంట్లో పెట్టడానికి బంగారం నగలు కొనడం తప్పు కాదు, కానీ పెట్టుబడి కోసం నగలు కొనడం మాత్రం అంత మంచి నిర్ణయం కాదు. ఎందుకో తెలుసా? మీరు లక్షల విలువైన బంగారం నగ కొనుగోలు చేస్తే దానిపై మేకింగ్ ఛార్జీలు చెల్లించాలి, జిఎస్టీ కూడా చెల్లించాలి. అంటే మీరు చెల్లించే మొత్తం బంగారం అసలు విలువ కంటే ఎక్కువ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే నగను అమ్మాలనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? షాప్ వారు బంగారం బరువు ప్రకారం మాత్రమే డబ్బు ఇస్తారు. మీరు చెల్లించిన మేకింగ్ ఛార్జీలు తిరిగి రావు, జిఎస్టీ కూడా తిరిగి రావు. అంటే పెట్టుబడి పరంగా మీరు ఇప్పటికే నష్టంతో ప్రారంభించినట్లే అవుతోంది. అందుకే ఆభరణాలు అందంగా కనిపించడానికి కొనాలి, సంపద పెంచుకోవడానికి కాదు. అయితే పెట్టుబడి కోసం బంగారం కొనాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది గోల్డ్ ఈటీఎఫ్. దీన్ని పూర్తి పేరు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్. ఇది స్టాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే బంగారం. మీ చేతిలో భౌతిక బంగారం ఉండదు, కానీ బంగారం ధర పెరిగితే మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. ఇందులో మేకింగ్ ఛార్జీలు ఉండవు, భద్రత సమస్య ఉండదు, అవసరమైనప్పుడు సులభంగా అమ్ముకోవచ్చు. రెండోది గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు. ప్రతి నెల చిన్న మొత్తంతో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, ఒకేసారి పెద్ద మొత్తం అవసరం లేదు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కొత్తగా పెట్టుబడి ప్రారంభించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టే అలవాటు కూడా ఏర్పడుతుంది. భౌతికంగా బంగారం దగ్గర ఉండాలని అనుకునే వారికి గోల్డ్ కాయిన్స్ లేదా గోల్డ్ బిస్కెట్లు మంచి ఎంపికగా చెప్పవచ్చు. వీటిలో నగలతో పోలిస్తే మేకింగ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో అమ్మేటప్పుడు కూడా నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెండి గురించి మాట్లాడుకుందాం. చాలా మంది వెండిని పెద్దగా పట్టించుకోరు, కానీ పరిశ్రమల్లో వెండికి ఉన్న డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇలా అనేక రంగంలో వెండి వినియోగం పెరుగుతుంది. అందువల్ల దీర్ఘకాలంలో వెండి కూడా మంచి పెట్టుబడిగా మారే అవకాశాలు ఉన్నాయని అనేక మార్కెట్ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బంగారమైనా, వెండైనా, షేర్లైనా, మ్యూచువల్ ఫండ్లైనా మొత్తం డబ్బును ఒకే చోట పెట్టడం సరైన నిర్ణయం కాదు. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు. అంటే మీ పెట్టుబడులను వేర్వేరు ఆస్తులు విభజించడం. ఒకటి తగ్గితే మరొకటి మద్దతు ఇవ్వగలదు. దీర్ఘకాలంలో ఇది రిస్కును తగ్గిస్తోంది. ధనవంతులు ఒక ముఖ్యమైన అలవాటు పాటిస్తారు. సంపాదించిన ప్రతి రూపాయిని ఖర్చు చేయరు. ముందు పెట్టుబడి పెడతారు, తర్వాత మిగిలిన డబ్బుతో జీవిస్తారు. కానీ చాలా మంది సాధారణంగా ముందు ఖర్చు చేస్తారు, మిగిలితే పెట్టుబడి పెడతారు. ఇదే పెద్ద తేడా. మీరు కూడా ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ శక్తి మీ సంపదను గణనీయంగా పెంచుతుంది. గుర్తుంచుకోండి, ధనవంతులు ఒక్క రోజులో తయారు కారు. సరైన నిర్ణయాలు, క్రమశిక్షణ, దీర్ఘకాల పెట్టుబడులు, అవసరం లేని అప్పులకు దూరంగా ఉండడం, ఆదాయం వచ్చే ఆస్తులను సృష్టించడం, ఇవే నిజమైన సంపదకు పునాది. మొత్తానికి తెలివిగా ధనవంతులు కావాలంటే ముందుగా ఆస్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. బంగారం కొనాలంటే సరైన రూపంలో కొనాలి. నగలు పెట్టుబడిగా చూడకూడదు. పెట్టుబడులను విభజించాలి. దీర్ఘకాల దృష్టితో ముందుకు సాగాలి. డబ్బు కోసం జీవితాంతం పని చేయకుండా ఒకరోజు డబ్బు మీకోసం పనిచేసే స్థాయికి చేరుకోవాలి. అదే నిజమైన ఆర్థిక స్వాతంత్రం. మరి మీ అభిప్రాయం ఏమిటి? మీరు బంగారంలో పెట్టుబడి పెడతారా, లేక మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, వెండి, వీటిలో ఏది మీకు మంచి ఎంపిక అనిపిస్తుందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ మరియు వెల్త్ క్రియేషన్ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.